ఓం నమ శివాయ. శ్రీ విష్ణు రూపాయ నమ. చాలామందికి సొంతింటి కళ ఒకటి ఉంటుంది. ఈ సొంతింటి కళ మనకు నెరవేరాలి అంటే నేను ఇంతకుముందు కూడా ఓ వీడియో చేశాను. అది కొంచెం ఇబ్బందికరంగా ఉంది గురువుగారిని మాకు చాలామంది కాల్స్ చేయడం జరిగింది. వాళ్ళ కోసం కొద్దిగా సింపుల్గా ఉండే రెమెడీస్ చెప్తున్నాను. ఇది ప్రతి ఒక్కరూ చేయొచ్చు. దానికి సంబంధించింది ఏంటంటే ఓ కొత్త రాగి చెంబు ఒకటి తీసుకోవాలి. దాన్ని శుభ్రంగా కడిగి క్లీన్ చేసి పెట్టుకోవాలి. ఈ పూజ మనం ప్రతి శుక్రవారం మంగళవారం రోజు చేయాలి. ఈ 2 వారాల్లో మాత్రమే వారంలో చేస్తే చాలు. అయితే ముందుగా తెచ్చుకున్న రాగి చెంబుని మనం నిమ్మకాయతో శుభ్రంగా క్లీన్ చేసి దానికి 2 పక్కల మనం స్వస్తిక్ ఓ పక్క గుర్తేయాలి, ఇంకో పక్క ఓం గుర్తేయాలి. చందనం పూసి కుంకుమ బొట్లు పెట్టాలి. ఓ పక్క స్వస్తిక్ గుర్తు, ఇంకో పక్క ఓం వేసిన తర్వాత ఆ రావి చెంబులో ఓ యాలక్కాయ వేయాలి, అలాగే ఓ లవంగం వేయాలి, అలాగే కొద్దిగా పచ్చకర్పూరం వేయాలి, కొద్దిగా సుగంధ ద్రవ్యాలు అనగా ఏదైనా అత్తరు కానీ సెంటు కానీ కొద్దిగా వేసి అందులో వాటర్ పోయాలి. ఈ వాటర్ ఎంగిల్ చేయకుండా ఉండే వాటర్ పోయాలి. పోసిన తర్వాత మీరు ముందుగా ఒక చిన్న పిండి ప్రమిద తయారు చేసుకోవాలి. ఎంత ఉండాలి? ఆ రాగి చెంబులో మనం వాటర్ పోసిన తర్వాత ఆ రావి చెంబులో మనం ఓ తమలపాకు పెట్టి ఆ తమలపాకు పైన మనం ఓ పిండి ప్రమిద పెట్టి అందులో కొద్దిగా ఆవు నెయ్యి పోసి ఓ చిన్న ఒత్తి వేసి దాన్ని వెలిగించాలి. మనకు ముందుగా మనం ఏర్పాటు చేసుకున్న ఓ రాగి చెంబు, ఓ చిన్న పిండి ప్రమిద, అందులో ఆవు నెయ్యి, ఓ తమలపాకు, ఆ పక్క స్వస్తిక్ గుర్తు, ఈ పక్క ఓం గుర్తు, గంధం పూసి కుంకుమ బొట్లు పెట్టాలి. పెట్టి మనం ఒక పళ్ళెం తీసుకొని ఈ రావి చెంబులో పోసిన నీళ్లతో కూడిన తమలపాకు పైన ఉన్న దీపాన్ని ఆ పళ్ళెంలో పెట్టి ఆ అమ్మవారికి పూజ అయిపోయిన తర్వాత ఫస్ట్ మంగళవారం మొదలు పెడితే శుక్రవారం రోజు, లేదు శుక్రవారం మొదలు పెడితే మంగళవారం రోజు, ఏ రోజైనా మొదలు పెట్టచ్చు. కానీ 2 వారాలు మాత్రమే చేయాలి. 1 మంగళవారం, 2 శుక్రవారం. ఒక వారం మిస్ అయింది అంటే కుదరదు. వారంలో 2 సార్లు ఈ పూజ ఖచ్చితంగా చేయాలి. అలా మనం అమ్మవారికి ఈ పళ్ళెంతో కూడిన రావి చెంబుతో కూడిన మంగళహారతి అమ్మవారికి మనం ఇవ్వాలి. ఈ పూజ వీలున్నంత వరకు ఆ ఇంటి గృహలక్ష్మి ఇస్తే ఆ ఇంటి భర్త గారైన వారు మనకు గంట మోగించాలి. లేదు ఆ ఇంటి మగవారు మంగళహారతి ఇస్తే ఆ ఇంటి ఇల్లాలు గంట మోగించాలి. ఈ పూజ భార్యాభర్తలు ఇద్దరూ కలిసి చేస్తే మహా అద్భుతం. చాలామందికి ఇద్దరూ కలిసి చేయడం కుదరదు. అలాంటప్పుడు ఆ ఇంటి గృహలక్ష్మి అయినా చేయొచ్చు, భర్త అయినా చేయొచ్చు. ఎలా చేసినా తప్పు లేదు సుమ. వీలునంత వరకు కలిసి చేయడానికి చూడండి. మాకు సొంత ఇల్లు కావాలి అంటే ఈ పూజా విధానాన్ని మనం ఖచ్చితంగా 5 వారాలు చేయాలి. అంటే శుక్రవారం మంగళవారం కలిసి ఒకే వారం వస్తుంది. అలా 5 వారాలు చేస్తే మనకు మన ఇంటికి సంబంధించింది ఏదన్నా మనకు అమౌంట్ సెట్ అవ్వకపోయినా, మనం కొన్ని ఇళ్ళు చూస్తే దానికి వాస్తు సరిగా లేకపోయినా, మన బడ్జెట్లో దొరక్కపోయినా ఈ ఒక చిన్నపాటి పూజా విధానం మనం పాటిస్తే 100% తొందరలోనే మనం ఇల్లు కొంటాం. అలాగే ఈ పూజ అంతా అయిపోయిన తర్వాత ఈ రావి చెంబు ఏం చేయాలి గురువుగారు అని అంటే 5 వారాలు పూజ అయిపోయిన తర్వాత ఆ రావి చెంబు దేవుడి దగ్గరే పెట్టాలి. ఇక ఆ దాన్ని మీరు దేనికి వాడరాదు. ఎప్పుడైతే మీరు కొత్త ఇంటికి వెళ్తారో ఆ రావి చెంబుని తీసుకొని వెళ్ళి వాటర్ పోసి అందులో పైన ఒక పువ్వు పెట్టి మన ఇంటికి ఈశాన్య భాగంలో పెట్టాలి. ఏ రావి చెంబుతో నువ్వు అమ్మవారికి హారతిస్తావో ఆ పూజా ఫలం మీరు అనుకున్న ఆ సొంతింటికి కొత్త ఇంటికి ఈ రావి చెంబు మిమ్మల్ని తీసుకెళ్తుంది. కనుక ఈ రావి చెంబు జాగ్రత్తగా దేవుడి దగ్గరే పెట్టాలి. ఈ ఒక్క చిన్నపాటి పూజా విధాన పరిహారం మీరు చేసి చూడండి. 5 వారాలు 100% మీరు సొంతింటికి గృహప్రవేశానికి ముహూర్తం పెడతారు.
కృష్ణార్పణ.